హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కారపూసలు ఎలా రెడీ చేసుకోవాలి నేర్చుకుందాం. 1 కేజీ బియ్యంని శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని 1 కేజీ తీసుకున్నాము. సగ్గు బియ్యం 1/2 కేజీ, మినప్పప్పు 1/2 కేజీ, వాము రుచికి తగ్గినంత. మినప్పప్పుతో కారపూసలు ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పిండిని ఇప్పుడు మనం వాము వేసుకుంటున్నాము. మన ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వాము వేసుకున్నాం కదా, పసుపు 1 స్పూన్. కలర్ రానికే పసుపు వేస్తే కలర్ వస్తుంది. కారం 2 స్పూను, 1 స్పూను, 2 స్పూన్, 3 స్పూన్ వేసాం కారము. రుచికి తగ్గినంత సాల్ట్ 1 స్పూన్. మనకు తక్కువ పడ్డదంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఎలా రెడీ చేసుకోవాలి కిచెన్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇది వేసుకుందాం. కారపూసలు రెడీ చేసుకుంటున్నాం కదా, చూడండి ఇది ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు పిండి వేసుకుందాం. కొద్దిగా పిండి గట్టిగానే కలపాలి, మెత్తగా కలిపితే ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనము కారపూసలు రెడీ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. కింద పట్టరా. చూసారా ఫ్రెండ్స్, మన మురుకులు ఎలా రెడీ అవుతున్నాయి చూడండి. ఎమ్మీగా ఉంటుంది.